హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపక్ చేత హారతి మెడలో ఎలాగైనా తాళి కట్టే ప్రయత్నం చేపించాలని, అప్పుడు గాని హారతి అసలు తన బిడ్డకు తండ్రి దీపక్క లేదా జీవన అన్న నిజాన్ని బయట పెడితే అసలు పింకీకి జీవన్‌కు పెళ్లయిందా లేదా అని ఈజీగా కనుక్కోవచ్చని చెప్పి రాజు, రూప ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. మరి నిజంగా హారతి దగ్గరకు దీపక్ వెళ్లి నీ మెడలో తాళి కడతాను, మందారానికి విడాకులిచ్చేస్తాను అనగానే ఒక్కసారిగా హారతి షాకయిపోతుందా? మరి దీపక్, నేను నిన్ను మోసం చేశాను. అసలు నా బిడ్డకు తండ్రి నువ్వు కాదు, ఆ జీవన్ అన్న నిజాన్ని బయటపెడితే రాజు, రూప ఇద్దరూ కలిసి ఆడిన జగన్ నాటకంలో జీవన్ ఏ విధంగా ఇరుక్కోబోతున్నాడు? నిజం తెలిసి జీవన్‌ని మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నారా? అప్పుడుకైనా పింకీ నిజం నోరు తెరిచి నిజం బయట పెట్టబోతుందా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. రూప అరటిపండు తింటూ నించొని ఉంటుంది. రూప పక్కనే రాజు కూడా ఉంటాడు. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా మంచిగా ముచ్చట పెట్టుకుంటూ మెట్ల మీద నుంచి కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మమ్మీ, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏంటో ఇడ్లీ, దోస, బోండా అన్ని వాసనలొస్తున్నాయి కదా! ఫుల్‌గా కుమ్మేయాలి మమ్మీ అనగానే, సరే పద దీపక్ అని చెప్పేసి విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. రూప ఇక కావాలనే విజయాంబిక నడుములు ఇరగ్గొట్టాలని చెప్పి తినే అరటిపండు ఫుల్లుగా తినేసి ఆ తొక్కను విసిరేయడంతో రాజు, ఏంటమ్మాయి గారు ఏం చేస్తున్నారు అనగానే, సైలెంట్‌గా ఉండు రాజు, ఏం జరుగుతుందో చూడొచ్చు కదా అనగానే, సరే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకొని అటువైపు చూస్తారు. విజయాంబిక చూసుకోకుండా ఆ అరటి తొక్క మీద కాలేసి జర్రని జారి కింద పడుతుంది. అమ్మ, నడుములు ఇరిగిపోయాయని చెప్పి అనగానే, మమ్మీ అని చెప్పి దీపక్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి విజయాంబికను పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. వెంటనే అక్క అని చెప్పి ప్రతాప్ కూడా వచ్చేస్తాడు. తమ్ముడు, నా నడుములు ఇరిగిపోయాయిరా అనగానే, కొంచెం చూసుకొని నడవచ్చు కదక్కా అని అంటూ ఉంటే, అది ఇక ఇడ్లీ, దోస, బోండా అన్ని టిఫిన్స్ ఈరోజు ఫుల్‌గా కుమ్మేయాలని వచ్చేస్తున్నాం మావయ్య అని అంటూ ఉంటే, దీపక్, నేను తిండి కోసం రాలేదురా. అక్కడ మెట్ల మీద అరటి తొక్కుంది. చూసుకోకుండా కాలు పెట్టడం వల్ల జారి పడ్డానురా అనగానే, మెట్ల మీద అరటి తొక్కుందా? మందారం, చూసుకోవాలి కదా అనగానే, పెద్దయ్య చూసుకోలేదు అని అంటూ ఆ అరటి తొక్కను తీసుకెళ్ళి బయట పడేస్తుంది మందారం. రూప నవ్వుతూ ఉంటుంది. రాజు ఇక, అమ్మాయి గారు మీరు సామాన్యురాలు కాదు అని అంటూ ఉంటాడు. వెంటనే ఇక సరే అని చెప్పేసి విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా దీపక్‌ని లోపలికి తీసుకువెనగానే విజయాంబికని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఏంటి మమ్మీ అలా చూసుకోకుండా అలా ఎలా పడిపోయావు అనగానే, అది కాదు దీపక్, నాకెందుకో ఆ రూపం మీదే అనుమానంగా ఉంది. అది నా నడుములు ఇరగ్గొట్టడానికి ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అనగానే, ఏమో మమ్మీ, రూపకి ఆ రాజుగాడు వచ్చినప్పటి నుంచి తెలివితేటలు ఎక్కువైపోయాయి అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక రూపారాజు అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. మందారం ఇక విజయాంబికకు, దీపక్‌కి భోజనం లోపలికి తీసుకొని వెళ్తుంది. వెంటనే ఇక భోజనం చేస్తూ ఉంటారు. టిఫిన్ తింటూ ఉంటారు. ఇకపోతే రూప ఇద్దరు కూడా మాట్లాడడానికి వెళ్తారు. రాజుతో రూప ఇలా అంటూ ఉంటుంది. చూసావా రాజు, మా అత్తయ్యకి ఎలా ఝలకిచ్చానో! లేకపోతే ఏ తప్పు చేయని మా అమ్మ రోజు క్షోభ అనుభవిస్తుంది. ఒక్కరోజు విజయాంబిక అత్తయ్య క్షోభ అనుభవిస్తే తప్పేముందులే అని ఈ విధంగా అంటూ ఉంటే, సరేగానమ్మాయి గారు, అయినా అరటి తొక్క వేయాలనే ఆలోచన మీకెలా వచ్చింది అనగానే, నేను ఎంత ఇంటెలిజెంటో నీకు తెలియదు రాజు అని అంటూ ఉండగా, అవునవును, ఒకసారి కెమిస్ట్రీ ఎగ్జామ్ అప్పుడు మీరు ఫిజిక్స్ చదువుకొని వెళ్లారు కదా! అవునవును, మీరు చాలా తెలివి కలవారు, చాలా ఇంటెలిజెంట్ అని ఈ విధంగా అంటూ ఉంటే, రాజు అదెప్పుడో తెలియక అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. సరే సరే అమ్మాయి గారు, ఇప్పుడు ఇంతకీ మనం అసలు ఆ హారతికి డీఎన్ఏ పరీక్షలు చేపించారు కదా బిడ్డకి, హారతి బిడ్డకి. అప్పుడు ఆ పరీక్షల్లో డీఎన్ఏ రిపోర్ట్స్‌లో దీపక్‌కి ఒకవేళ హారతి బిడ్డకు తండ్రి అయిన వస్తే మందారం పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచిస్తేనే భయంగా ఉంది అని అంటూ ఉంటే, అవును రాజు, కానీ నాకు ఆ రోజు జీవన్ హారతి ఇంట్లో కనిపించినప్పటి నుంచి ఆ జీవనే ఎందుకో హారతి బిడ్డకు తండ్రని అనిపిస్తుంది. మరి పింకీని పెళ్లి చేసుకున్నాడు అంటుంది కదా అమ్మాయి గారు అనగానే, అదంతా జరిగి ఉండదు. నిజానికి పింకీని అడ్డం పెట్టుకొని ఇంట్లో అడుగుపెట్టి మా నాన్న పతనం కోరడానికి వాడు ఇంట్లో అడుగుపెట్టానని ఖచ్చితంగా నాకు చెప్పినట్లు అనిపించింది రాజు. ఆ రోజు నేను పింకీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. నేను నేను అనుకున్నది సాధించడానికి మాత్రమే ఇంటికొచ్చానని చెప్పాడు.
దానిని బట్టి చూస్తే వాడు ఎట్టి పరిస్థితిలో పింకీని పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు అని ఈ విధంగా అంటూ, అవునమ్మాయి గారు. ఆ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జీవనిక అందరి ముందు హారతికి సాయం చేయొచ్చు. అందరి ముందు ఓదార్చవచ్చు. కానీ డైరెక్ట్‌గా హారతి ఇంటికే వెళ్ళి తనని ఓదార్చి ఇదంతా ఎందుకు చేశాడంటారు? ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేసి అసలు హారతి బిడ్డకు తండ్రి జీవన్ అని తెలిస్తే ఖచ్చితంగా అసలు పింకీకి, జీవన్‌కు పెళ్ళయిందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది అమ్మాయి గారు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే దీపక్ విజయాంబికతో మాట్లాడుతూ ఉంటాడు. మమ్మీ ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ కానీ వస్తే అందులో ఒకవేళ నేనే హారతి బిడ్డకు తండ్రిని వస్తుందా అనగానే, అదేంటి దీపక్ అలా మాట్లాడుతున్నావు? అసలు నీకు హారతికి మధ్య ఏం జరగలేదని చెప్పావు అనగానే, జరగలేదంటే ఆ రోజు నేను డ్రింక్ చేసి పడిపోయాను కదా మమ్మీ, ఏం జరిగిందో నాకు గుర్తులేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. ఇప్పుడు కానీ డీఎన్ఏ రిపోర్ట్స్‌లో నువ్వే ఆ హారతి బిడ్డకు తండ్రి అని వస్తే మాత్రం ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేనైతే నా వల్ల కాదు. నీకు చేతనైనంత సాయం ఎన్నిసార్లకి చేశాను. ఎప్పుడు వెనకేసుకొని వస్తూనే ఉన్నాను. ఈసారి మీ మావయ్య నన్ను, నిన్ను ఇద్దరిని గన్‌తో పిట్టల్లా కాల్చి పడేస్తాడు. నా వల్ల కాదు అనగానే, మమ్మీ అలా అనకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఇప్పుడు ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ ఎలాగో మార్చలేము. కనీసం అందులో ఒకవేళ నేనే హారతి బిడ్డకు తండ్రి అని రాకపోయినా మరి వచ్చిన హారతి అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. అందుకే నేను మందరని చంపైన హారతిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని ఈ విధంగా ప్లాన్ చేస్తాడు కదా! వెంటనే ఇదే ఆసరాగా తీసుకొని రాజు, రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా రాజు, ఆ దీపక్ ఎంతగా తెగించాడో. ఇప్పుడు హారతికి ఒకవేళ డీఎన్ఏ రిపోర్ట్స్‌లో ఈ దీపక్‌కి తండ్రి అని వస్తే ఖచ్చితంగా మందారాన్ని చంపేస్తాడు. చంపేసి హాయిగా హారతితో సెటిల్ అవ్వచ్చని అనుకుంటున్నాడు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే మందారాన్ని దాచిపెట్టేస్తారు. ఒక 2 రోజులు కనిపించకపోతే అసలు దీపక్ మందారం ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి హారతితో సెటిల్ అవ్వచ్చన్న తన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా దీపక్ చేతికి తాళిచ్చి ఒకవేళ హారతి ఇంటికి పంపించి, హారతి మనిద్దరం పెళ్లి చేసుకుందాం, మన బిడ్డతో సంతోషంగా ఉందాం, ఆ మందారం పీడ విరగడైపోయింది అని హారతి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత హారతి మరి దీపక్ కడతాననడంతో షాక్ అయిపోయి, అసలు దీపక్ నన్ను క్షమించు, నీకు దండం పెడతాను, అసలు నా బిడ్డకు తండ్రి నువ్వు కాదు ఆ జీవనే ఇక మీ మామయ్య పతనం కోసం ఆ పింకిని పెళ్లి చేసుకున్నట్లు డ్రామా ఆడి మీ ఇంట్లో అడుగు పెట్టాడు. దానికి కావాల్సినంత సాయంగా నిన్ను కూడా రోడ్డుకి ఎక్కిస్తే పలానా ముఖ్యమంత్రి మేనల్లుడు అని చెప్పి ఇంకా మీ మామయ్య పరువు పోవడానికే ఇదంతా జీవన్ నాతో చేపించాడు. కానీ నీకు నా బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు దీపక్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. అప్పుడు రాజు, రూప ఇద్దరు కూడా చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి, ఈ మాట నీ నోటిగుంట రావటానికే అలా చేశాను. మందారం అని పిలవగానే మందారం అప్పుడే వస్తూ ఉంటుంది. ఏంటి దీపక్ బాబు, నన్ను ఏకంగా పైకి పంపించేసి ఇక మీరు ఈ హారతితో సెటిల్ అవ్వచ్చు అనుకున్నారా అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది.